కూడికను ప్రారంభించుకుందాం. 3వ దినపు కూడికలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇవాళ మనమందరము ప్రార్థనలో సమయాన్ని గడుపుదాం. మన మధ్యలో కృష్ణవేణి గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చి ప్రారంభ ప్రార్థన చేసిన తర్వాత పాటలు పాడుకొని దేవుని మహిమపరుచుకుందాం. కృష్ణకుమారి గారు ప్రార్థన చేసుకున్నామండి. దేవానికి వందనాలు చెల్లిస్తూ దేవానికి సూత్రాలైనా సహాయం చేస్తున్న దేవానికి వందనాలు. మహాబలంగా అయ్యా, ఎంతైనా నమ్మకమైన దేవుడైనా 3వ రోజునైనా మీ వెంకటేశ్వర ప్రార్థనలు వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించినైనా పాస్టర్ గారు దేవాక్యంతో మాట్లాడతానైనా మా అందరికి ఆత్మీయ ఆహారం దయచేసి సహాయం చేయనైనా. అలాగే మీ బిడ్డలు పాడుతున్నాయినా మీ మహిమపరచాలని ఆశపడుతూ ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని, నాయన రాలేని బిడ్డలు కూడా తరపెట్టి నడిపించమని నా ప్రభు నా రక్షణ యేసు శక్తిగా నా మరి వేడుకున్నా మా తండ్రి. పాట పాడుకున్నామండి. బాసిల్లెను సిలువను పాపక్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా కలువరిలో నా పాపము పోచి సిలువను నీకు ఆహుతి చేసి కలువరిలో నా పాపము పోచి సిలువకు నీకు ఆహుతి చేసి కలుషభర కరుణించితివి కలుషభర కరుణించితివి. బాసిల్లెను సిలువలో పాపక్షమా దోషము చేసిన నేనే కదా మోసముతో బ్రతికిన నేనే కదా. దోషము చేసిన నేనే కదా మోసముతో బ్రతికిన నేనే కదా. మోసితివా నా శాపభరం మోసితివా నా శాపభరం. బాసిల్లెను సిలువలో పాపక్షమా పాపము చేసి గడిచితి మరణం శాపమేగానే నాజించినది. పాపము చేసి గడిచితి మరణం శాపమేగానే
చూడు గెత్సేమనే తోటలో నా ప్రభువు అనే పాట పాడుకున్నాం. చూడు గెత్సేమనే తోటలో నా ప్రభువు పాపి నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. పాపి నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. చూడు గెత్సేమనే దేహమంతయు నలిగి శోకము చెందిన వాడై దేహమంతయు నలిగి శోకము చెందిన వాడై దేవాది దేవుని ఏకాసుతుడు పాడు వేదనలు నా కొరకే. దేవాది దేవుని ఏకాసుతుడు పాడు వేదనలు నా కొరకే. తండ్రి బాధలకు నిశ్చితమైన ఎడల తండ్రి పాత్రలకు నిశ్చితమైన ఎడల ఎట్లైనను నీ చిత్తము చేయుటకు నన్నప్పగించితివలెను. ఎట్లైనను నీ చిత్తము చేయుటకు నన్నప్పగించితివలెను. రక్తపు చెమట వలన ఎక్కిలి బాధ నుండి రక్తపు చెమట వలన మిక్కిలి బాధ నుండి రక్షకుడేసుని హృదయము పగులగా విజ్ఞాపనము చేసేది. రక్షకుడేసుని హృదయము పగులగా విజ్ఞాపనము చేసేది. మారుభూమి మీద పరిమితి వేదన చే మారుభూమి మీద పరిమితి వేదన చే మన యేసు ప్రభువు తానే వేడుకొనెను పాపుల విమోచన కొరకే. మన యేసు ప్రభువు తానే వేడుకొనెను పాపుల విమోచన కొరకే. దేవ పాపుని నిన్ను ఆశ్రయించుచున్నాను అని పాట పాడుకున్నాను. నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా.
పాటలు పాడి దేవుని మహిమపరిచిన బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో ఎవరైనా ప్రత్యేకమైన పాటలు పాడాలని ఆశ కలిగి ఉన్నట్లయితే వారికి సమయాన్ని అందజేస్తాను. దయచేసి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత సురేష్ బ్రదర్ గారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన మధ్యలో బ్రదర్ ప్రకాష్ గారు ఉన్నారు. వారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానించుకుందాం. సహాయం దయచేసి ప్రభావ మంచి వాక్యం వాక్యం చెప్పాలి, మంచి జ్ఞానం ఆలోచన దయచేసి జీవించిన ప్రభావ నోటి ఉపయోగాన్ని జీవించమని అది మన ప్రభావం వచ్చే పది కుటుంబాన్ని జీవించి ఆశించమని తగ్గించుకొని నా మిగిలి బతుకున్నాం. మూడవ దినానికై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము
18, 19 వచనాలను చదువుకొని ధ్యానించుకుందాం. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఇవాళ మనము గమనించగలిగే ప్రాముఖ్యమైన విషయము లేకుంటే అంశము ఏమనగా బ్రోకెన్నెస్ టు రెస్టోరేషన్. విరిగి నలిగిపోయిన జీవితంలో నుండి నూతన పరచబడిన జీవితంలోనికి దేవుడు మనల్ని ఏ రీతిగా నడిపించినాడు అనే ఒక విషయాన్ని మనం ఇవాళ కనుగొననై ఉన్నాం. ఇవాళ చిన్న కథను కూడా మీకు తెలియజేయాలని ఆశపడతాం. కథ కాదు, ఒక రియల్ లైఫ్లో జరిగిన ఒక స్టోరీని ఇద్దరు యవన అబ్బాయి అమ్మాయి వారు 4 సంవత్సరాలు ప్రేమించుకున్నారంట. చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు మరి వారు ప్రేమించుకున్నారు. అమ్మాయి పేరు ఒలింకా విస్తిక, అలాగే అబ్బాయి పేరు డ్రాజన్ రుబిస్కీ. సో నాకే చదవడం రాలేదనంటే మీరు విని వదిలిపెట్టడం ఇంకా మేలు. అయితే క్రొయేషియా అనే ఒక దేశం ఉంది యూరోప్కి దగ్గరలో. సో ఆ క్రొయేషియా అనే ఆ దేశము ప్రపంచంలో ఎప్పుడు ఎవరికి తెలియని దేశం. చాలా అరుదుగా ఆ దేశానికి జనాలు వెళ్తూ ఉండేవారు. సో అలాంటి దేశము. అయితే అది 2025లోనో 24లోనో ఫుట్బాల్ ఒలింపిక్స్లో గెలిచిన తర్వాత అసలు ఈ దేశం ఎక్కడ ఉంటుంది అని అప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు యూరోప్ అనే పెద్ద కాంటినెంట్కి చాలా అతి చిన్నదైనటువంటి దేశము ఈ క్రొయేషియా అనే దేశము. అయితే ఆ దేశంలో ఉన్న ఇద్దరు దంపతులు 4 సంవత్సరాలు వారు ప్రేమించుకొని 4 సంవత్సరాల తర్వాత ఇంకా డిసైడ్ అయ్యారు, నీకు నాకు సెట్ అయ్యేటట్లేదు అని. ఎందుకనంటే ఇప్పుడు వరకు చెప్పబడిన లేడీ ఏమో ఫిలిం ప్రొడ్యూసర్, ఒక సినిమాకి నిర్మాతగా ఉంటే ఈయనేమో ఫిలింకి సంబంధించి ఆయనేమో డిజైనర్గా ఉన్నాడు. సో వారిద్దరికి ఏమైందో తెలియదు కానీ వారిద్దరికి పడట్లేదు. ఇంకా వాళ్ళిద్దరు డిసైడ్ అయిపోయారు, మన ఇద్దరము ఇంకా విడిపోదామని. 4 సంవత్సరాల తర్వాత ఇక్కడ భారతదేశంలో జరిగినట్టు నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ మీద యాసిడ్ పోస్తాను, నేను నరికేస్తాను అని అన్నారు. అక్కడ సామరస్యంగా సరేలే ఇప్పుడు వరకు మన ఇద్దరము ఏదో బ్రతికాము అనుకున్నాము, మనం ఫ్యూచర్లో కూడా కలిసి ఉండొచ్చు అని, కానీ మన ఇద్దరికి సెట్ అయ్యట్లేదు అని వారి జీవితాలను మంచి తీరులోనే వారు ముగించుకుంటా ఉంటారు. అయితే 4 సంవత్సరాల తర్వాత వారు ఆలోచన చేసుకుని ఒక మ్యూజియంని పెట్టారు. ఆ మ్యూజియంకి బ్రోకెన్ రిలేషన్షిప్స్ అని వారు పేరు పెట్టారు. బ్రోకెన్ రిలేషన్షిప్స్ అని వారు పేరు పెట్టి దాన్ని ఏం చేశారంటే వారు ఆ 4 సంవత్సరాలు పంచిపెట్టుకున్న ప్రతి ఒక్క వస్తువును వారు తీసుకొని వెళ్ళి మ్యూజియంలో పెట్టడం జరుగుతూ ఉన్న వేళ అది ఒక మ్యూజియం ఏమైపోయింది అంటే కొన్ని సంవత్సరాలకి ఇదేదో బాగుంది అని ఎవరైతే రిలేషన్షిప్ బ్రేక్ చేసుకుంటూ ఉన్నారో వారందరూ వెళ్ళి వారి వస్తువులన్నింటినీ అక్కడ మ్యూజియంలో పెట్టడం జరుగుతూ ఉన్నది. అలా వెళ్తున్న క్రమంలో ఆ మ్యూజియం చాలా ప్రఖ్యాతిగాంచిందిగా చాలా మంది అక్కడికి వచ్చి ఆ మ్యూజియంనే చూడాలని ఆశ కొనిన వారు చాలా మంది ఉండడం మనం చూస్తూ ఉన్నాం. నేను ఆ స్టోరీని చెప్పడానికి గల కారణం ఏంటిది అని అంటే నేడు మనకి దేవునికి ఉండవలసిన ఆ యొక్క గొప్పదైనటువంటి అనుబంధాన్ని ఆదాము అలాగే అవ్వ చేసిన పాపం ద్వారా ఆ రిలేషన్ని మనం కూడా బ్రేక్ చేసుకున్నాం. దేవునితో ఉన్న సత్సంబంధము ఆది కాలంలోనికి మనం వెళ్ళినట్లయితే ఆదాము దేవుడు ఎలా మాట్లాడుకునేవారు అని అంటే రోజు మన ఇంటిలో ఉండే వారితో ఎలా అయితే మాట్లాడతామో అలా మాట్లాడుకునేవారు. ఆయన ఆకాశంలో నుంచి తన స్వరాన్ని వినిపించినప్పుడు ఇక్కడ ఆదాము తన స్వరాన్ని దేవునికి వినిపించి
ప్రేమించేవాడిగా ఉండేవాడు. చాలా మంచి రిలేషన్షిప్ వారిద్దరిది ముందుకు కొనసాగుతున్న వేళ ఈ ఆదాము ఒంటరిగా ఎంతకాలం ఉంటాడు అని దేవుడు అవ్వను ఇచ్చాడు. అంతా బానే ఉంది. వారిద్దరూ కలిసి దేవునితో అనుదినము మాట్లాడి మంచి రిలేషన్ కలిగి ఉన్నారు. దేవునికి మానవునికి మంచి సత్సంబంధం ఉన్న వేళ పాపము ఎంటర్ అయింది. ఆదికాండం 3వ అధ్యాయంలోనికి వస్తే పాపము వెంటాడిన వేళ, పాపము వారి జీవితంలోనికి ఎంటర్ అయిన వేళ ఆ దినము నుంచి దేవునికి అలాగే మనుషునికి ఎడబాటు అనేది చోటు చేసుకోవడం మనం చూస్తా ఉన్నాం. ఆ ఎడబాటును దేవుడు అతికించడానికి ప్రయత్నం చేశాడు. రాజులను వాడుకున్నాడు, ప్రవక్తలను వాడుకున్నాడు, అందరినీ వాడుకున్నాడు. కానీ ఎవరు కూడా దేవుని చెంతకు రావడానికి ఇష్టపడలేదు. యోవేలు గ్రంథంలో కూడా మనము చూస్తాము, మీరు తిరిగి నా యొద్దకు వస్తేనే కానీ నేను మిమ్మల్ని క్షమించను అని దేవుడు కోరినప్పుడు యోవేలు ప్రవక్త ఒక ప్రకటన చేస్తాడు. తండ్రి ఆయన మీ పాపములన్నింటినీ విడిచిపెట్టి నా దగ్గరికి రావాలని కోరుతున్నాడు కనుక మీరు ఈ దినాన మరి గోనె కట్టుకొని బూడిదలు పూసుకొని ఆయన చెంతకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది. ఉపవాసముతో ఆయన పాదాల చెంతకు వస్తేనే గాని ఆయన మిమ్మల్ని క్షమించడు అని ప్రవక్త అయినటువంటి యోవేలు సెలవు ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. మళ్ళీ వారు ఉపవాసములో దేవుడి చెంతకు వస్తారు, దేవుడు క్షమిస్తాడు. మళ్ళీ యథావిధిగా మరి ఒక ప్రవక్తని పంపించవలసిన అవసరత కనపడతా ఉంది. మలాకి గ్రంథము వరకు, మలాకి ప్రవక్త వరకు అనేక ప్రవక్తలు, రాజులు, మరి యాజకులు వీరందరూ వస్తున్నారు. దేవుడు తెలియజేయవలసిన వార్తలు తెలియజేస్తున్నారు. తండ్రికి అలాగే మానవునికి ఉండవలసిన ఆ ఎడబాటును తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ మానవుడు ప్రతిసారి పతనమవుతూ వస్తూనే ఉన్నాడు. ఇవాళ ఆ యొక్క బ్రోకెన్ రిలేషన్షిప్ ని అతికించడానికి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి ఈ లోకంలోనికి రావాల్సి వచ్చింది. అందుకే నిన్నటి దినాన కూడా మనం ధ్యానించుకున్నాం. ఈ రోజు కూడా ఆ వచనాన్ని మనందరికీ సుపరిచితమైన వచనము యోహాను 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన ఆయన రెస్టోరేషన్ కోరుతా ఉన్నాడు. మీరందరూ విరిగిపోయి నాకంటే దూరంగా వెళ్ళిపోతున్నారు, పాపపు జీవితంలోనే వారి జీవితాలను కొనసాగిస్తున్నారు. వారిని తిరిగి నేను కలుపుకోవాలి, ఏకము చేసుకోవాలని మరి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూలోకానికి ఆయన పంపించడం మనము చూస్తా ఉన్నాం. మనము దేవుడిని ఎంత వద్దనుకున్నా కానీ దేవుడు తన స్వారూప్యంలో చేసుకుని మనలను కోరే దేవుడిగా ఉంటా ఉన్నాడు. నేడు ఆ యొక్క గొప్పదైనటువంటి విషయంలో ఆయన కుమారుని లోకానికి పంపించడం మనం చూస్తా ఉన్నాం. కుమారుని లోకానికి పంపించడమే కాదు, ఆయన ఎందుకు పంపించాడు అదే వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసముంచు వారి ఎడల వారు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అనే మాటను మనం చూస్తాం. మనము నశించిపోవడము ఆయనకి ఇష్టము లేక ఆయన కుమారుని భూలోకంలోనికి పంపించి ఉన్నాడు. ఏదైతే ఎడబాటు దేవునికి అలాగే మానవునికి కలిగి ఉన్నదో అది తిరిగి పునరుద్ధారణ చేయడానికి, లేకుంటే తిరిగి ఆయన కలపడానికి, ఐక్యపరచడానికి తన కుమారుని భూలోకానికి పంపించడము జరిగి ఉన్నది. ఆ కుమారుడు ఏ ప్రాంతం నుంచి వచ్చాడు, ఏ రాజ్యంలో నుంచి వచ్చాడు అంటే ఆ రాజ్యము పరిశుద్ధమైనటువంటి రాజ్యము, ఆ రాజ్యము పవిత్రమైనటువంటి రాజ్యము, ఆ రాజ్యము మచ్చ డాగు ఏ కలంకము లేనటువంటి రాజ్యము. ఆ రాజ్యంలో నుంచి తన కుమారుని ఈ భూలోకానికి పంపించాడు. ఈ భూలోకంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఏ పాపము లేకుండా కన్యకను ద్వారా ఆయనను జన్మించడం మనం చూస్తా ఉన్నాం. ఏ ఒక పురుషుని యొక్క కలయిక లేకుండా, అక్కడ కూడా పాపము లేకుండా ఆయన పవిత్రతను తండ్రి కాపాడుతూ రావడం మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే పాత నిబంధనలో మనందరికీ బాగా సుపరిచితమైన ఆ మాట ఏంటిది అంటే, దేవుడు బలులను కోరిన వేళ ఆ బలులు ఎలా ఇవ్వాలి అంటే, ఒక గొర్రెను కానీ దేనిని తీసుకొని వస్తున్నప్పుడు ఆ మేకకు కానీ గొర్రెకు కానీ దానికి కానీ ఏ మచ్చ కానీ డాగు కానీ ఏది ఉండకుండా ఉన్నదే దేవుడు
కోరినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అటువంటి మరి బలిగా యేసుక్రీస్తు ప్రభువుని భూలోకానికి తీసుకొని రావడం మనం చూస్తా ఉన్నాం. తండ్రి యొక్క చిత్తము నెరవేర్చబడినట్లు నేడు 18వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో మనం చదివినట్లయితే సమస్తమును దేవుని వలన నైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని, అంటే ఐక్యపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. నేడు మనకి అనుగ్రహింపబడిన ఈ శ్రేష్టమైనటువంటి ధన్యత ఏంటిది అని అంటే ఆయన మనల్ని సమాధానపరచుకోవడం అంటే ఐక్యపరచుకోవాలని. ఏదైతే ఎడబాటు మానవునికి దేవునికి కలిగి ఉన్నదో ఆ ఎడబాటు సంపూర్తిగా తొలగిపోవాలి అని అంటే ఒక బలి అవసరమై ఉన్నది. ఒకటే ఒక బలి దేవుడు కోరి ఉన్నాడు. అది ఎవరి ద్వారా ఇస్తే బాగుంటది అని అంటే తన కుడి పక్షాన ఉన్న తన కుమారుడే ఆయనకు కనిపిస్తా ఉన్నాడు. ఆయనని ఈ భూలోకానికి పంపించాడు. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు కనుక ఈ ఎడబాటు ఎక్కువ దినాలు ఉండకూడదు అని దేవుడు తలంచి తన కుమారుని ఈ లోకానికి పంపించడం మనం చూస్తా ఉన్నాం. నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహింపబడను అనే విషయాన్ని మనము చూస్తా ఉన్నాం. కావున ఇవాళ మనకి దేవుడు మరి తనతో పాటు మనము సమాధానపరచబడాలి అని, ఐక్యపరచబడాలి అని ఈ లోకంలోనికి తన కుమారుణ్ణి పంపించడం మనం చూస్తా ఉన్నాం. అందుకే 18వ వచనంలో ఏమంటున్నాడు? సమస్తమును దేవుని వలనైనవి, సమస్తము దేవుని వలననే అవుతా ఉంటాయి. కావున ఇవాళ మనము గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అంటే తన కుమారుని పంపించడం కూడా దేవుని వలనే అయింది. తన కుమారుని మరి ఈ లోకానికి మనందరి మానవాళి పాపార్థమై ఆయన సిలువలో మరి వేలాడదీయడం కూడా దేవుని వలననే అయ్యినది. ఎవరి వలన కూడా కాలేనిది దేవుని వలన అయ్యే ఆ యొక్క పరిస్థితులను మనం జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. కావున ఈవేళ దేవుడు మనలందరినీ ఎంతగానో ప్రేమించాడు కనుక ఆయన వలన అయిన గొప్ప కార్యం ఏంటిది అంటే తండ్రికి మనకి ఉన్న ఎడబాటును ఆయన తొలగింపజేసి తన కుమారుని ద్వారా తన రక్తముతో ఎవరైతే కడగబడతారో, ఎవరైతే వారి యొక్క వస్త్రాలను ఆయన రక్తం ద్వారా తెలుపు చేసుకుంటారో వారందరికీ తండ్రితో పాటు ఐక్యమయ్యి ఆ యొక్క గొప్ప ధన్యతను మనము చూస్తూ ఉన్నాం. అందుకే నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, ప్రార్థన అనేది నీ అవసరతను బట్టి నువ్వు ఎంతగా ఆయనకు మొరపెడుతున్నావో దానిని బట్టి దేవుడు తన చిత్త ప్రకారముగా మనకి మేలు చేస్తాడు. అంతేగాని ఎవరో దేవజనుడి దగ్గరికి వెళ్ళి ఆయన చేయి పెట్టించుకుంటే బాగుంటుందంట, ఆయన కాలు పెట్టించుకుంటే బాగుంటుందంట, ఆయన మూస్తే మనకి బాగవుతుందంట అని అక్కడికి ఇక్కడికి పరిగెట్టుకుంటా వెళ్తే దేవుడు అలా మనల్ని చూస్తూ ఉన్నాడు. ఈ యొక్క జనులు ఇంకా ఎన్నడూ కూడా మారరు అని ఆయన ఎంతో విలవిల్లాడిపోతాడు. ఆ ఎడబాటు ఏదైతే ఉండకూడదో దాన్ని తన కుమారుని మరణము ద్వారా దేవుడు తుడిచివేసిన తర్వాత, మనల్ని ఆయనతో ఐక్యపరిచిన తర్వాత మనం ఇంకా ఎన్నడూ కూడా దేవునికి తప్పితే ఎవరికి మనం మొక్కనవసరం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు కోరనవసరం లేదు. నేడు ఈ దినాన మరి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో ఐక్యపరచుకొని ఆ ఐక్యపరచు పరిచర్యను మనకి దేవుడు అనుగ్రహించను. ఏదైతే దేవుడు మరి తన కుమారుని ద్వారా ఈ లోకంలో మనకి చేసి ఉన్నాడో ఆ సువార్తను మనం కూడా ఏం చేయాలి? లోకానికి తెలియజేయవలసిన వారమై ఉంటాం. ఆ సమాధాన సువార్తను మనం ఈ లోకంలోనికి చెప్పవలసిన వారమై ఉంటాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. సిలువ రక్తము చేత పైన కూడా చదువుదామంట 19:20. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి
ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందైనను పరలోకమందైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలనియు తండ్రి అభిష్టమాయను. తండ్రికి ఏమి ఇష్టమైంది అనంట? భూలోకంలో ఉన్న వారినైనను పరలోకంలో ఉన్న వారినైనను ఎవరిని ఎడబాయకుండా, నువ్వు నాకు వద్దు అనకుండా అందరినీ ఆయనతో పాటు ఐక్యపరచుకోవాలని ఎవరికి ఇష్టమైందంట? తండ్రికి ఇష్టమైందంట. చాలా మంది ఇలా ప్రార్థన చేయడం మనం వింటా ఉంటాం. నేను రక్షణ కోరలేదు, నీవే నాకు ఈ ఉచితమైన రక్షణ ఇచ్చావు. నేను నీ ప్రేమను కోరలేదు, నీవే నా కొరకు ప్రాణము పెట్టి నన్ను ఎంతగానో ప్రేమించావని కొంతమంది ప్రార్థన చేయడం మనము వింటా ఉంటాం. నిజమే, ఆయనను మనము ప్రేమించలేదు, ఆయనే మనలను ప్రేమించాడు. ఇవాళ ఆయన ప్రేమ మన ఎడల వెల్లడిపరచుటకి ఇవాళ ఇక్కడ తెలియజేయబడుతున్న మాట మనం చూసినట్లయితే, ఆయన ద్వారా సమస్తమును అవి భూలోక సంబంధమైనను పరలోక సంబంధమైనను అవి వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలనియు తండ్రికి అభిష్టమైనను. నేడు ఈవేళ మనమందరము రక్షింపబడ్డామనంటే ఎక్కడో లోకంలో ఒక సామెత ఉంటుంది కదా, నువ్వు చాలా అదృష్టవంతుడు, నీకు ఎక్కడో మచ్చ ఉంది అని అంటారు. యూజువల్గా లోకంలో అనే మాట మనకి కూడా ఎక్కడో మచ్చ ఉంటుంది. అందుకే మనమందరము ఆ శిలువ రక్తము ద్వారా కడగబడి ఉన్నాం. మనం ఎక్కడో ఏదో చేసి ఉంటామని కాదు కానీ, ఎక్కడో ఏదో మచ్చ ఉంటుందని కాదు కానీ, దేవుడే తన సంకల్పము చెప్పున మనల్ని ఎన్నుకొని ఏర్పరచుకొని నేడు ఆయన స్వకీయ సంపాద్యముగా మనల్ని అందరినీ చేసుకున్నాడు. మనము ఆయన వారసులమయ్యే గొప్ప ధన్యతను ఇచ్చాడు. ఆయన పిల్లలమయ్యే ఆ యొక్క గొప్ప ధన్యతను మనకి దేవుడు అనుగ్రహించాడు. అన్యులము ఏ దేవుడును, ఏ రాయను, ఏ రప్పను మొక్కుతున్నామో మనకి తెలియదు, మన గమ్యస్థలం ఏంటో తెలియదు. అటువంటి అజ్ఞాన పరిస్థితుల్లో ఉన్న మనలందరినీ దేవుడు ఈవేళ ఏం చేశాడు అని అంటే, తన ఉచితమైన రక్షణ ద్వారా మనలందరినీ ఆయనతో పాటు ఐక్యపరచుకొని ఆయన పోలికలో మనల్ని మార్చుకుంటూ ఆయన రాజ్యంలో చేరే ధన్యతను నేడు ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. కావున ఈవేళ దేవుడు మనల్ని తిరిగి మరి స్థాపించాలి అనే ఆలోచన కలిగి ఉంటున్న వేళ మనము స్థాపించబడడానికి ఆసక్తి కలిగిన వారంగా మనం ఉండాలి. ఆయన తిరిగి మనల్ని ఐక్యపరచుకోవాలని ఆశపడుతున్న వేళ మనం ఆయనతో పాటు మమేకమై ఆయనతో పాటు ఐక్యపరచబడాలి అని మనం కూడా ఆశ కలిగిన వారమై జీవించాలి. నేడు ఈ 40 దినాలు అటు రీతిగా మన జీవితాలలో నూతనమైన ప్రారంభము, నూతనమైన పరిశుద్ధ జీవితము, నూతనమైన మరి దేవుడు కోరిన ఆ యొక్క జీవితాన్ని మనం జీవించినట్లు ఈ 40 దినాలు మన జీవితాలలో ఒక మంచి మంచి రూపాంతరము చెంది ఆయనకి ఇష్టమై జీవించినట్లు ఈ 40 దినాలు మన జీవితాలలో ఉపయోగకరమైనటువంటివిగా మనము వీటిని వాడుకోవాలి. అనుదినం చెప్తా ఉన్నాను కదా, అన్య ఆచారము వలె మనము కూడా 40 దినాలు పాటిస్తున్నట్లయితే, చాలా మంది డిసెంబర్ నెలలో పాటిస్తారు, ఈ నెలలో 30 రోజులు పాటిస్తూ ఉంటారు. వాళ్ళందరూ పాటించినట్లు నీవు నేను ఈ 40 దినాలు పాటించినట్లయితే ఇవి మన జీవితాల్లో వ్యర్థం. నువ్వు 7:30 నుంచి 8:30 గంటల వరకు గడుపుతున్న ఈ సమయము నీ జీవితంలో వ్యర్థమైనటువంటి సమయం. ఎందుకనంటే అట్లీస్ట్ నువ్వు ఇంట్లో అన్నా ఉంటుంటే ఒక కూర వండుకోవడము, పప్పు వండుకోవడమో, లేకుంటే పప్పు రుబ్బుకోవడమో, అంట్లు తోముకోవడమో, ఏదో ఒక పనన్నా జరిగేది. ఇక్కడికి వచ్చి మనము నూతన పరచబడకుండా ఈ 40 దినాలు కనుక ఆ 41వ దినం వచ్చేసింది, ఈస్టర్ వచ్చేసింది, హాయిగా పండుగ చేసుకున్నాం, మళ్ళీ యథావిధిగా మన జీవితాన్ని కొనసాగించినట్లయితే ఈ 40 దినాలు మన జీవితాలలో వ్యర్థమే. కావున ఈ 40 దినాలు మనం ఇంకా దేవునికి దగ్గరగా చేరువయ్యే దినాలుగా వీటిని ఉపయోగపరచుకోవాలి. ఏ ఎడబాటు అయితే ఆదాము ద్వారా జరిగిందో ఆ ఎడబాటును మరి చివరి
యేసుక్రీస్తు ప్రభువారు మరి వచ్చి ఆ ఎడబాటునంతటిని తీసివేసి మనల్ని తండ్రితో ఐక్యపరిచాడు. ఇవాళ ఆయన రక్తంలో కడగబడిన మనమందరము ఆయనతో సమాధానపరచబడి ఉన్నాము అని, అది దేవునికే ఇష్టమై ఉన్నది కనుక మనమందరము దానిని బట్టి సంతోషిస్తూ ఇవాళ దేవుడు మన జీవితాల్లో కలుగు చేసిన ఆ శ్రేష్టమైనటువంటి జీవితాన్ని బట్టి మనం అందరం ఆనందిస్తూ ఆయనకి ఇంకా దగ్గరగా చేరువయ్యే ఆ యొక్క స్థితిని మనం అందరం కలిగి ఉండాలి అని నేడు ఈ 40 దినాలు మన జీవితాలలో ఉపయోగదాయకంగా ఉండాలి అని నేను ఆశపడతా ఉన్నాను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని చదివినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. ఇక్కడ మనము గమనించినట్లయితే ఒకానొక దినాన మన పరిస్థితి, మన పాత పరిస్థితి ఎలా ఉన్నదో, మన ఆదాము యొక్క పరిస్థితి ఎలా ఉన్నదో ఆ విషయాలన్నింటినీ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏలయనగా శత్రువులమై ఉండగా దేవుడు ఆదామును పిలుస్తా ఉన్నాడు. ఆదామా ఎక్కడున్నావు, ఆదామా ఎక్కడున్నావు అని అంటుంటే ఆదాము దేవునికి తన ముఖమును కూడా చూపెట్టుకోకుండా, తనకు సమాధానము కూడా ఇవ్వకుండా ఆయన దాక్కున్నట్లు మనం చూస్తా ఉన్నాం. దేవునికే శత్రువు అయిన మొట్టమొదటి వ్యక్తి ఆదాముగా మనం ఇక్కడ గమనించవచ్చు. మనము కూడా అన్య జనులుగా ఉంటున్న వేళ మనము కూడా మరి దేవునికి శత్రువులమై ఆ దినాల్లో ఉంటున్న ఆ గడియల్లో దేవుడు మనల్ని ఏం చేశాడు? ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై, అక్కడ మనం గమనించినట్లయితే తన కుమారుని మరణము ద్వారా మనం ఏమవ్వాలంట? దేవునితో సమాధానపరచబడిన ఎడల. మనము సమాధానపరచబడడం అంటే ఐక్యపరచబడడం. దేవునితో మనము ఆయన కుమారులమని ఎలా అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి తండ్రితో తన యొక్క సంబంధాన్ని కలిగి ఉన్నాడో, నేడు మనమందరం కూడా మన జీవితాలలో నేను కూడా యేసుక్రీస్తు ప్రభువారి వలె నా తండ్రి చెంతకు వెళ్ళాలి, ఆయన కుమారునిగా కుమార్తెగా నేను స్వీకరించబడాలి అని ఎవరైతే ఆయన కుమారుని మరణము ద్వారా ఆయనతో పాటు ఐక్యపరచబడతారో ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. మనకి ఈ లోకంలో జరిగిన ఒక రక్షణను గురించి నిన్న దినాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక రక్షణ ఏంటిది అంటే ఫిజికల్ సాల్వేషన్ అని అంటారు. అది బాప్తిస్మము ద్వారా మనకి రక్షణను అంటే బల్ల ఆరాధనలో చేయవేయడానికి అర్హతను, యోగ్యతను సంఘము మనకి ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. స్పిరిచువల్ సాల్వేషన్ అనేది అనుదినము మన జీవితాలలో మనము చేసుకోవాల్సింది. దేవునితో నువ్వు ప్రార్థన చేసుకో అని ఒకరు నీకు నాకు చెప్పనవసరం లేదు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకో అని ఒకరు నీకు నాకు చెప్పనవసరం లేదు. ఆయన ఆత్మను ఎవరైతే కలిగి ఉంటారో, ఆయనతో పాటు ఎవరైతే ఐక్యముగా నిలిచి ఉంటారో, ఆయనతో పాటు ఎవరైతే సమాధానపరచబడి ఉంటారో, ఎవరైతే వారి జీవితాలను ఆయనకి శత్రువులుగా ఉన్న ఆ యొక్క స్థితిలో నుంచి ఆయన మిత్రులుగా, ఆయన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించబడిన స్థితిలోనికి వచ్చారని ఎవరైతే ఆలోచన చేస్తారో వారందరూ ఆయనతో పాటు సమాధానపరచబడాలి అని ఆ ఆత్మను అనుదినము వృద్ధి చేసుకుంటూ వారు దేవునికి దగ్గరగా చేరువయ్యే ఆ సంబంధాన్ని కలిగి ఉండగలుగుతారు. కావున ఇవాళ ఆ అనుదినము జరగవలసిన స్పిరిచువల్ సాల్వేషన్ ని మనము చేసుకునే వారిగా ఉండాలి. 40 దినాలు దేవుని మందిరంలో ఎడతెగక మనం గడిపే దినాలుగా దేవుడు మనకి ఇస్తున్న వేళ నిశ్చయముగా ఈ యొక్క దినాలు మన జీవితాలలో నూతనమైన మార్పును తెచ్చేవిగా ఈ దినాలు మనకి ఉండాలి. దీని ఎడల మన జీవితము యథావిధిగానే ఉంటది, ఏమాత్రము మార్పు చెందనిదిగా అది ఎలా ఉండాలో అలానే ఉంటది. కనుక అలా ఉండకుండా మనము దానిని రూపాంతరపు అనుభవంలోనికి తీసుకువెళ్ళాలని ఈవేళ మనం లేఖనాల నుంచి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం.
18వ వచనంలో క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. ఆ పరిచర్య ఏమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, ఆ సువార్త లేకుంటే ఆ యొక్క వార్త ఆయన వారికి అనుగ్రహించిన ఆ యొక్క మరి శుభవచనము ఏంటిది అని అంటే దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక. మనము కూడా ఎవరికైనా సువార్తను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా వారికి తెలియజేయవలసిన ప్రాముఖ్యమైన విషయం కూడా అదే. నీ వలనే నేను కూడా ఒకానొక దినాన పాపిగా రోతగా ఎలాంటి పరిస్థితిలో ఉన్నానంటే అలాంటి పరిస్థితిలో ఉన్నాను. నేడు దేవుడు నన్ను తనతో పాటు సమాధాన పరుచుకున్న వేళ, ఐక్యపరుచుకున్న వేళ నేను రూపాంతరపు అనుభవంలోనికి నూతన పరచబడ్డాను. అదే ఏదైతే శిక్షను నేను పొందుకోవాలో, ఏదైతే శిక్షను నువ్వు పొందుకోవాలో దాని నుండి దేవుడు మనల్ని తొలగించాడు. ప్రారంభ మెట్టు సువార్త ప్రకటనలో అదే ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవుడి వారి అపరాధములను వారి మీద మోపక. నేను చేసిన ప్రతి ఒక్క అపరాధమునకు శిక్ష ఉన్నది. ఆ శిక్ష మన మీద మోపకుండా. రెండవది మనం చూసినట్లయితే క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొనొచ్చు. క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొనొచ్చు. మొట్టమొదటిగా మన మీద మనకి రావాల్సిన శిక్షను మన మీద మోపలేదు. రెండవది ఏంటి? క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొని. రెండవది ఏం చేయాలి? మొట్టమొదటిగా మన జీవితాన్ని వారికి పరిచయం చేశాము. మనం ఏం చేయబడ్డాం? రెండవ స్టెప్ లో యేసు క్రీస్తు ప్రభువుని అంగీకరించాం. ఎందుకనంటే ఆయన ఒక్కడే మనందరి అపరాధములను మోసుకొని శిలువ మీద తను భరించిన శిక్షను జ్ఞాపకం చేస్తూ ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు తండ్రితో సమాధాన పరచబడతారు అని రెండో విషయాన్ని మనము లోకానికి తెలియజేయవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ తెలియజేయబడుతున్న మాట, క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. నేడు ఈ సువార్తను ఎవరికి అప్పగించాడు చెప్పండి? పౌలుకు అప్పగించాడా? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలే మాట్లాడుతున్నాడు. కానీ నేడు సంఘములో ఈ మాటలను తెలియజేస్తున్నప్పుడు ఇవి ఎవరికి ఆపాదించుకోవాలి? మనందరికీ, రక్షింపబడిన మనమందరము చేయవలసిన గొప్పదైనటువంటి బాధ్యత, దేవుడు అనుగ్రహించి గొప్పదైనటువంటి ఈ స్థితిని మనం మర్చిపోతా ఉంటాం. అందుకే మనము అనుదినము ఎక్కడో చోట ఏదో విధంగా దేవునికి అయిష్టమైనటువంటి పనిని జరిగిస్తానే ఆయనను వేడుకోవలసిన మనము ఎవరినో వేడుకుంటూ ఉంటాం. ఆయనను అడగవలసిన మనము ఎవరినో అడుగుతూ ఉంటాం. ఆయన చెంతకు వెళ్ళవలసిన మనము ఎవరి చెంతకు వెళ్తా ఉంటాం. ఆయన సృష్టికర్తగా ఉంటా ఉన్నాడు. ఆయన సమస్తము చేసిన దేవుడుగా ఉంటా ఉన్నాడు. కావున ఈవేళ ఆయన యందు మనం నిరీక్షిస్తూ ఏదైతే పరిచర్యను జరిగించమని పౌలు భక్తుడు ఆ దినాన కొరింథీ సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు, నేడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి కూడా తెలియజేస్తున్న మాట ఏంటిది అని అంటే, ఈ లోకంలోనికి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటిస్తున్న వేళ నీ నా అపరాధములను మోసిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనతో మనము మమేకమై లేకుంటే ఐక్యపరచబడిన వేళ మనము నూతన పరచబడతాము, లేకుంటే నూతన జీవితాన్ని పొందుకోగలుగుతాము అని ఈ లోకానికి చాటి చెప్పవలసిన గొప్పదైనటువంటి బాధ్యతను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు, అప్పగించి ఉన్నాడు. కావున ఆ పనిని మనం ఎంతవరకు జరిగిస్తున్నామో మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటాం. ఒక వచనాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడాలి. ప్రభువా నేను ఎవరో నీకు తెలుసు కదా అని అంటే, నీవు ఎవరో నాకు తెలియదు అనకూడదు. ఏమని అనాలి?
ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తా ఉన్నాను. ఈయనను ఎలా అయితే రక్షించుకొని ఉన్నానో ఆ రక్షణ సువార్త అనేకులకు తెలియజేశాడు కనుక ఈయన నా ప్రియ కుమారుడు అని దేవుడు మన గురించి తెలియజేయాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ప్రభు చేత మనం ఏమని ప్రశంసలు పొందుకోవాలంట? ప్రభు చేత నిర్దోషి అని. మనము ఎప్పుడు నిర్దోషి అని అనిపించుకోగలుగుతామని అంటే ఎప్పుడైతే పరిశుద్ధుడైన దేవునితో మనము ఐక్యపరచబడగలుగుతామో అప్పుడే మనము పరిశుద్ధ, లేకుంటే మనము నిర్దోషులమని గొప్పదైనటువంటి మాటను మన జీవితాలలో మనము కలిగి ఉండగలుగుతాం. నేడు ఈవేళ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్న ఆ మాటలను మనము మరి ఒకసారి నెమరు వేసుకోగలిగినట్లయితే మనము ఆయనతో పాటు సమాధానపరచబడాలి. ఆయన ఏదైతే ఎడబాటులో మరి ఆదాముతో ప్రారంభించబడ్డాదో అది దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారితో ముగించి ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వారికి ఆ యొక్క ఎడబాటు నుండి ఆయన నూతన పరచబడిన జీవితంలోనికి వారందరినీ నడిపిస్తున్నాడు. కనుక ఏదైతే ఎడబాటు మన జీవితాల్లో కలిగి ఉన్నదో దాంట్లో నుంచి మనం ఐక్యతలోనికి దేవుని చెంతకు వచ్చిన వేళ ఆ ఐక్యతలో నిలిచిన వారమై మన తుది శ్వాస వరకు దేవుడు మనకు అప్పగించిన ఈ పరిచర్యను మనము ఈ లోకములో జరిగించిన వారంగా మనం ఉండగలిగినప్పుడు మనము కూడా నూతన జీవములోనికి, నూతన ఆ రాజ్యంలోనికి మనమందరం కూడా చేరగలుగుతాం. అనుదినము మన ఔషధుల గురించి మనమే ప్రార్థన చేసినట్లయితే దాని ద్వారా మనకేమీ ఉపయోగం లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు మేము ఎలా ప్రార్థన చేయాలి అని వారిని అడిగినప్పుడు వారికి నీకు ఏం కావాలో అది అడగని దేవుడు నేర్పించలేదు. కానీ ఎలాంటి ప్రార్థన నేర్పించాడు అంటే ఇతరుల గురించి ప్రార్థన చేయడం ఆయన మరి యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకు నేర్పించినట్లు ఆ ప్రార్థనలో మనం చూస్తూ ఉంటాం. కావున ఈవేళ మనము ఆయనతో ఐక్యపరచబడాలి. ఎవరైతే ఆయనతో ఐక్యముగా లేరో వారందరూ కూడా ఆయనతో ఐక్యపరచబడినట్లు ఆ సువార్తను, ఆ సాక్ష్యాన్ని ఈ లోకానికి చాటి చెప్పేవారిగా మనమందరము ఉండునట్లు పరిశుద్ధాత్మ దేవుడు నేడు వాక్యం మీద మనందరికీ నిశ్చయంగా సహాయము చేసి నడిపించుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో భద్రపరచుగాక. చివరి ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం, కళ్ళు వచ్చుదాం. చెప్పబడిన మాటలను అలాగే చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్న సిస్టర్ వసంత గారు వచ్చి ప్రార్థన చేస్తారు. మరి గర్భిణీ స్త్రీల గురించి ప్రార్థన చేయవలసిందిగా మనవి. అలాగే 10th క్లాస్ ఎగ్జామ్ CBSE స్టార్ట్ అయింది. మరి ఆరోన్ పాల్ మన చర్చిలో రాస్తున్నాడు. మరి ఆ బిడ్డ గురించి, అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ 24-25 నుంచి ప్రారంభించబడుతున్నాయి. మరి ఆ ఎగ్జామ్స్ కొరకు, అలాగే అనిల్ దివ్య సిస్టర్ వాళ్ళ చిన్న కుమారుడు జెన్నీ కూడా చికెన్ పాక్స్తో బాధపడతా ఉన్నాడు. ఆ బిడ్డ గురించి, అలాగే ప్రసాద్ వాళ్ళ తల్లి గారు వారు మోకాళ్ళు కాళ్ళు వాపులతో ఉండడంతో వారిని హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు మరి వారికి ఆర్థరైటిస్ చాలా సివియర్గా మరి దాంతో వారు బాధపడుతున్న నన్ను తెలియజేశారు కనుక మరి సంతోష గారి గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా, మీ అందిన ప్రార్థనలో కూడా ఈ ప్రార్థన అంశాల నిమిత్తమై ప్రార్థన చేయవలసిందిగా. చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్న సిస్టర్ వసంత గారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత కూడికగా ముగించుకుందాం. అయా వాక్యం ద్వారా మాతో మాట్లాడే విధానాన్ని బట్టి నీకు వందనాలు నేర్చుకుంటున్నాను ప్రభువైనా. వాక్యానుసారంగా మేమందరం జీవించే వారంగా ఉండడానికి సహాయం చేయాలి బ్రహ్మ. నేను వదిలేసే వారంగా మేము ఉండకుండా ప్రభువైనా వాక్యానుసారంగా నా తండ్రి మా బ్రతుకులను సరి చేసుకునే వాక్యాన్ని దయచేయండి ప్రభువైనా. నామకార్థకంగా మేము చేయకుండా ప్రభువైనా ఈ 40 రోజులు కాకుండా ప్రభువైనా ప్రతిదినమునైనా నిన్ను స్తుతించుకొని నిన్ను ఆరాధించుకోవాలి ఉండేవారుగా, ఆత్మీయతలో ఎదిగేవారుగా అయినా మమ్మల్ని మేము సరి చేసుకునే వారంగా ఉండడానికి సహాయం చేయమనుచున్నాను ప్రభువాన్ని కోరుకుంటున్నానైనా. ఇతబడిన వాక్యం ద్వారా నా తండ్రి అయా మేము నీతో మమేకమైన తండ్రి, నీతో నా తండ్రి
ప్రతి దినము నిత్యము నీతో ఉండే వారంగా ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభు. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అయినా యేసయ్యా. మరి మీరు నా తండ్రి అయా మాతోనైనా ప్రతి దినమునైనా అనేక కొత్త విషయాల ద్వారానైనా దైవజనుల ద్వారా మాట్లాడుతున్నారు ప్రభునైనా. ఏ ఒక్క విషయాన్ని కూడా ప్రభునైనా మేము విడిచిపెట్టే వారంగా ఉండకుండా సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రాలు. ఇటు తల్లిదండ్రులను కోల్పోయి ఎంతో మంది ఇక్కడ ఉంటున్నారు ప్రభు. వారు కూడా నీ సన్నిధికి వచ్చే భాగ్యం దయచేయమని అడుగుతున్నాను ప్రభునైనా. అయా సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో తోడుగా ఉంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నైనా. యేసయ్యా నా తండ్రి ఇదే నాన్న ప్రభునైనా. మరి అనుష గృహాన్ని ప్రభునైనా మీరు వారికి గృహం కట్టుకోవడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. ఆ కుటుంబంలో మీరే చాలా దేవుడిగా ఉంటూ ప్రతి అవసరాన్ని తీర్చుకుని అడుగుతున్నాను ప్రభు. నీకు స్తోత్రాలైనా. అదేవిధంగా ప్రభునైనా గర్భిణీ స్త్రీలు మీరు జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభునైనా. రుద్రమని జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభునైనా. ఇంకనూ ప్రభునైనా అనేక మంది బిడ్డలు ఉన్నారు ప్రభు. ఇంకా ముగ్గురు బిడ్డలు ఉన్నారు ప్రభునైనా. వారిని కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభు. అనురాధ ఇంకా ప్రభునైనా అయా రాణి గారు తండ్రి అప్పుడు వీళ్ళందరినీ మీరు జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభునైనా. అయా నా తండ్రి సుఖమైన ప్రతిమాన్ని మీరు అనుగ్రహించండి. తల్లి బిడ్డకి మంచి క్షేమాన్ని ఆరోగ్యాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభు. నీకు స్తోత్రాలైనా. మరి వేసుకునే మందుల ద్వారా మీరే తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాను ప్రభు. ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభునైనా. ఎవరైనా జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభునైనా. ఆవిడ ఎగ్జామ్స్ రాస్తుండగా నా తండ్రి ఆవిడకి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభు. నీకు స్తోత్రాలైనా. అయా ఇంట్లో నా తండ్రి అనేక మంది బిడ్డలు ప్రభునైనా అయా సండే స్కూల్ బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ తోడుగా ఉండండి. ఈ యొక్క జ్ఞానం అనుగ్రహించిన అయినా వారు చదివింది మర్చిపోకుండా ప్రభునైనా మంచిగా నా తండ్రి ప్రజెంట్ చేయడానికి సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభు. మంచి విజయాన్ని పొందుకునే భాగ్యంలో నీ సన్నిధిలో సాక్షి బిడ్డలుగా నిలబడే భాగ్యంలో నా తండ్రి బిడ్డలందరినీ అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నా తండ్రి మరి 24 నుంచి జరగబోతుంది కదా తండ్రి. నీ యొక్క సహాయాన్ని బిడ్డలందరినీ కూడా అనుగ్రహించండి ఆయన. మా సంఘంలో అనేక మంది బిడ్డలు రాస్తున్నారు ప్రభు. ఆ బిడ్డలందరికీ నీ యొక్క జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలైనా. అయా బిడ్డలు నా తండ్రి ఎక్కడ కూడా నా తండ్రి చదువు నిర్లక్ష్యం చేయకుండా ప్రభునైనా అయా తల్లిదండ్రుల కష్టానికి తెలివి నా తండ్రి చదువు పట్ల శ్రద్ధ కలిగి నేర్చడానికి సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభు. నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను ఆయన. సంతోషిగాని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభునైనా. ఆవిడలో ఉన్న అనారోగ్యాన్ని యేసు నామములో తొలగించమని ప్రార్థిస్తున్నాను ప్రభునైనా. అయా మరి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ల ద్వారా మీరే మాట్లాడి సరైన ట్రీట్మెంట్ అందించడానికి ఆవిడ నా తండ్రి మళ్ళానైనా నడుచుకుంటూ మా సంఘానికి వచ్చి ఈ సాక్షి బిడ్డగా నిలబడడానికి సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభు. నీకు స్తోత్రాలైనా. ఇంకను ప్రభు జనీని కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభునైనా. చికెన్ బాక్స్తో బాధపడుతుండగా నా తండ్రి ఎలాంటి నా తండ్రి ఆవిడకి మంచిగా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను అయినా. ఆ కుటుంబానికి కూడా ఆదరణ కలిగించమని అడుగుతున్నాను ప్రభు. నీకు స్తోత్రాలైనా. ఇంకను ఎంతమంది అయితేనైనా ఆ సంఘంలో చిన్న చిన్న అనారోగ్యాలతో కానీ ప్రభు చెప్పుకోలేని సమస్యలతో కానీ బాధపడుతున్నారు ప్రభునైనా. వారందరినీ మీరే జ్ఞాపకం తెచ్చుకుని ప్రతి సమస్యను యేసు నామములో తొలగించమని ప్రార్థిస్తున్నాను ప్రభునైనా. యేసయ్యా నా తండ్రి ఈ క్షణాన్ని ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రభునైనా ఏ సమస్య అయితే ఉందో వారిని జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభు. శాంతి ప్రియాన్ని కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభు. ఆవిడ నా తండ్రి మరి గ్యాస్ పెయిన్తో బాధపడుచుకోండి కదా తండ్రి కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. మా సంఘంలో ఉన్న దూర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా మీరే జ్ఞాపకం తెచ్చుకోమని అయా నా తండ్రి నా ప్రార్థన పాత్రలో చేర్చుకోమని అడగరాని ఏదైనా అడుగుంటే మన్నించండి అయినా. అడగవలసిన మేము మర్చిపోయింటే నన్ను క్షమించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడుగుతూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రేపటి దినాన కూడిక 7 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుందండి. దయచేసి గమనించాల్సిందిగా మనవి. ఆరాధన అనంతరము మరి శంకర్రావు గారి గృహంలో కూడా వారి అత్తగారు అనగా అనిత సిస్టర్ గారి యొక్క తల్లి గారి యొక్క జ్ఞాపకాల కూడిక కూడా వారి గృహం యందు ఉన్నది కనుక ఇక్కడ ఆరాధన అనంతరము మళ్ళీ వారి గృహంలో కూడా ఆరాధన జరుగుతుంది. సో మీరు అందరూ గమనించుకొని రేపు 7 గంటల నుంచి 8 గంటల వరకు జరుగుతుంది. తదనంతరం ఇక్కడ అయిపోగానే మనం అందరము వారి గృహంలో జరిగే కూడికలో కూడా పొందాలని వారి కుటుంబం పక్షాన మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ అనుదినము తెలియజేసిన ప్రార్థనాంశాల నిమిత్తమై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందని మీకు మనవి చేస్తూ ఈ కూడిక ఇంతటితో ముగిసిందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.